గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు శేఖర్ ఫ్రమ్ హైదరాబాద్, టెక్నికల్ అనలిస్ట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్. సో ఈరోజు మనం చర్చించుకుంటున్నాము రెండు స్టాకుల గురించి. ఒకటి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, అట్లాగే ఇంకోటి కంటైనర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ రెండు స్టాకుల్లో ఉన్న టెక్నికల్ అనాలిసిస్ ప్రకారము ఏ లెవెల్స్లో ఉన్నాయి, ఏది కొనాలి, ఏది అమ్మాలి, 5 to 15% ఎర్నింగ్స్ కోసం అట. సో ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తూ వెళ్ళండి. అట్లాగే మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూసినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది. నా ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అనే వీడియో చూస్తున్నారు కదా, దాని కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం మర్చిపోకండి. దాని పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేబుల్ చేసుకోండి. సో ఏ వీడియో కూడా మీరు ఫర్దర్గా మిస్ అవ్వరన్నమాట. అలాగే వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ ట్రేడింగ్ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. లింక్ షేర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు నిన్న ఒకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మల్టీ బ్యాగర్ కూడా అవుతుంది అని చెప్పి దీంట్లో చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ అక్కడే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంకు బెస్ట్ బ్రేక్అవుట్ లెవెల్స్ అంటే ఈరోజు ఆ బ్రేక్అవుట్ కూడా అయ్యి ఇంకా పైకి కూడా మార్కెట్ వెళ్ళడం జరిగింది. మనం 65.5 వరకు వెళ్తుందని చెప్పి ఇంట్రాడేలో ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అది ఈరోజు మనకు వచ్చేసి 64 లెవెల్ వరకే వెళ్ళటం జరిగిందన్నమాట. సో అది ఎక్స్పెక్ట్ చేసాం. మేబీ రేపు కానీ వెళ్ళటానికి అవకాశం ఉంది. అట్లాగే దీంట్లో మనము ఈరోజు ఒక ఆప్షన్లో కూడా 65 కాల్ ఆప్షన్ కూడా ఇందులో బై చేసి కొద్దిగా ఎర్న్ చేయడం జరిగింది మనీ. సో ఇక్కడ నేను వీడియో చెప్పడమే కాదు, దానికి సంబంధించిన ట్రేడింగ్ కూడా నేను కూడా చేస్తుంటాను అనమాట. అలాగే నా ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉంటాను. అట్లాగే కొత్తగా పెట్టిన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో ఎన్కేఎస్ బేసిక్ 1 గ్రూప్ అని చెప్పి ఉంది కదా, దీంట్లో కూడా కొన్ని లెవెల్స్ ఇందులో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో కన్సల్టేషన్ ఫీజు మనకు పే చేసి ఇందులో పార్టిసిపెంట్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా వాళ్ళ డౌట్స్ కానీ ఒక స్టాక్స్ యొక్క క్లారిఫికేషన్స్ కానీ ఇందులో చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఎవరైతే ఈ ఎన్కేఎస్ బేసిక్ 1 గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 1099 పే చేసుకుని మీరు ఇందులో సభ్యత్వం పొందవచ్చును. ఓన్లీ 1 టైం ఫీజు మాత్రమే చెల్లించి. సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి ఒకసారి చూద్దాము. అలాగే కాన్కర్ గురించి. దీంట్లో ఏది బై చేయాలంటే మనకి ఫస్ట్ వచ్చేసి మనం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో వచ్చేసి బెస్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఒకటి ఇందులో చేయడం జరిగింది 402 దగ్గర. సో 402 దగ్గర బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి, అలాగే కింద కొన్ని హర్డ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 380 and 390 ఆ లెవెల్స్ పైన మార్కెట్లు బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది కాబట్టి, అంటే ఆల్మోస్ట్ లాస్ట్ టైము ఈ లెవెల్ దగ్గర ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్గా ఉండి పైకి వెళ్ళింది. తర్వాత దాన్ని బ్రేక్ చేసింది, కిందకు వచ్చింది. దాని తర్వాత ఏదైతే మనకి ఇంతకుముందు సపోర్ట్ లెవెల్ పైన ఉందో అక్కడే మళ్ళీ మార్కెట్లు రెసిస్టెన్స్ తీసుకుని ప్రైస్ రిజెక్షన్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చినాయి. సో కిందకు వచ్చి చాలా అంటే ఒక బుల్లిష్ వేలో మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. బుల్లిష్ వేలో ఇక్కడ ట్రెండ్ని ఫార్మేషన్ చేసింది అన్నమాట. సో ఈ లెవెల్స్ని బ్రేక్ చేయాలంటే కంపల్సరీ ఇంత వాల్యూమ్తో అలాగే సింగిల్ క్యాండిల్ పైకి వెళ్ళింది కదా. సో ఈ విధంగా తర్వాత దానిపైనే మార్కెట్లు క్లోజ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఇది మళ్ళీ ఫర్దర్గా చాలా రైజ్ ఉండడానికి అవకాశం ఉంది. అంటే మీకు ఇచ్చిన 2 స్టాకులు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వచ్చి ఓన్లీ బై పొజిషన్ అనమాట. సో ఇక్కడ కన్క్లూజన్ మీరు చూడండి, బెస్ట్ బై అబౌవ్ 407.50. సో ఎక్కడైతే బెస్ట్ బై అంటే 407.50 అంటే 408 ఈ రెండింటి మధ్యన మీరు మాత్రమే బై చేయాలన్నమాట. సో కిందకు వచ్చేసిందని చెప్పి ఎప్పుడు బై చేయకూడదు. ఏ అయితే లెవెల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నానో ఆ లెవెల్స్ పైనే మనం ట్రేడ్ చేయాలన్నమాట. ఇఫ్ సస్టైన్ అబౌవ్ ఇట్ విల్ టచ్ 460 సూన్ అంట. సో 460 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ డెఫినెట్గా ఇక్కడ సస్టైన్ పైన అవుతుంటే ఒక 1 అవర్ నుంచి లేకపోతే 45 మినిట్స్ కనుక ఇంట్రాడేలో కనుక సస్టైన్ అవుతే డెఫినెట్గా ఇది 460 లెవెల్ టచ్ చేయడానికి అవకాశం ఉంది. ఎక్స్పెక్టెడ్ రైజ్ అప్ టు 15% అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అట్లాగే మనం బై చేసిన తర్వాత కనుక మార్కెట్లు కనుక కిందకి వస్తే మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. అది వచ్చేసి 380 లెవెల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. 1 అవర్ క్లోజింగ్ బేసిస్ అంటే 1 అవర్ వెయిట్ చేయాలి 380 వచ్చిన తర్వాత. సో దాని తర్వాత 1 అవర్ పైన కనుక మార్కెట్లు ఉంటే మళ్ళీ పొజిషన్ క్యారీ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇంట్రాడేలో జరిగే మూమెంటం కాదు, ఒక సర్టెన్ పీరియడ్ అన్నమాట. అంటే 10 days లేకపోతే 20 days అట్లా ఆ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఇంట్రాడేలో జరిగే ప్రైస్ మూమెంటం కాదు ఇది. ఓకే, ఇంకోటి వచ్చేసి మనం కాంకర్ అని చెప్పి అనుకున్నాము కంటైనర్ కార్పొరేషన్లో. దీంట్లో వచ్చేసి ఓన్లీ సెల్ చేయాలి. ఎక్కడ సెల్ చేయాలంటే రేపు మార్కెట్లు కనుక ఓపెన్ అయిన తర్వాత మనకి కొద్దిగా పైకి వెళ్ళి ఈ 610 620 మధ్యన మార్కెట్లు వస్తే కనుక అక్కడ మనకి
అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సో మీరు అడ్వాన్స్ సెల్ ఆర్డర్ ఇక్కడ పెట్టుకోండి, 615 614 అట్లా పెట్టుకోండి. లేకపోతే వెయిట్ చేసి అక్కడ ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు సెల్లింగ్ ఆర్డర్ పెట్టుకోవాలి. అలాగే 6:30 పైన 1 అవర్ వెయిట్ చేయాలి. సో అది స్టాప్ లాస్ మనకి. అలాగే ఫాల్ అప్ టు మనకి 570 అండ్ 540 లెవెల్ డెఫినెట్గా రావడానికి ఇది అవకాశం ఉందన్నమాట. సో ఫండమెంటల్గా రిజల్ట్స్ పరంగా కూడా సేల్స్ అన్నీ చాలా బాగా తగ్గినాయి దీంట్లో. సో దట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు మనకి దీంట్లో డెఫినెట్గా 540 లెవెల్ రీచ్ అవుద్దని చెప్పి. సో రేపు కాకపోయినా ఒక 10 days పీరియడ్ పెట్టుకొని డెఫినెట్గా ఆ టైమింగ్ లోపల ఇది 540 లెవెల్ రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడంటే మార్కెట్లు పైకి వెళ్ళి 610 దగ్గర ఒక ప్రైస్ రిజెక్షన్ అయితే డెఫినెట్గా వస్తుంది. దీనికి సంబంధించిన మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫర్దర్గా మీకు ఏదైనా సర్వీస్ కావాలంటే దీంట్లో తీసుకోవచ్చు. అట్లాగే మీరు వాట్సాప్లో పర్సనల్గా మీరు నాతో చాట్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవాలంటే ఈ బేసిక్ 1 గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. రేపు కొత్త స్టాక్తో కలుసుకుందాం.